హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కాదు ఫ్రెండ్సే ఫ్యామిలీగా మారారు. వాళ్ళతో పాటు 7 days ట్రిప్కి వెళ్తున్నాం మేము. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? లగేజ్ ప్యాకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మురళికి ఆఫీస్ ఉండే కాబట్టి ఆ రోజు ఆఫీస్ బ్యాగ్ తీసుకున్నాం. ఆ వైట్ కలర్లో ఉన్నవి కారం చుట్టలు ఎంత బాగున్నాయంటే మా ఇన్లాస్ చేశారు. మేము టుమారో వెళ్తామనగా ఈరోజు నైట్ చేశారు. చాలా టేస్టీగా ఉన్నాయి, నాకు చాలా నచ్చాయి. నాతో పాటు మా ఫ్రెండ్స్కి కూడా, అదే ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా చాలా నచ్చేసాయి. కార్ కోసం వెయిట్ చేసి కార్ వచ్చేసింది. రెంటల్ కార్ అనమాట. 7 seater తీసుకున్నాము. సెల్ఫ్ డ్రైవింగ్ మనమే అయితే 8 seaters వస్తాయి. లేదు డ్రైవర్ రావాలంటే మనకు 7 ఉంటాయన్నమాట. అక్కడ నుంచి మేము కర్నూలుకి రావాలి. ఒక షార్ట్ అప్లోడ్ చేశాను కదా, మురళి ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తున్నామని. ఆ ట్రిప్ వచ్చేసి ఇదే. నాకు ఫస్ట్ టైం వాళ్ళని నేను చూడటము. అసలు నేను మింగిల్ అవ్వను. దట్టు వాళ్ళందరూ నాకంటే పెద్దవాళ్ళు. ఇక్కడ ఒక ఫ్యామిలీని పిక్ చేసుకొని ఇక బెంగళూరుకి స్టార్ట్ అయిపోవాలి. అయితే ఇక్కడ వాళ్ళ కోసం వెయిటింగ్. ఇంట్లో పెద్దగా టిఫిన్ చేయలేదు కాబట్టి ఇక్కడ డ్రైవర్ అండ్ మురళి ఇద్దరు టిఫిన్ చేయడానికి వెళ్ళారు. అలాగే నాకు తీసుకురావడానికి కూడా వెళ్ళారనమాట. అంటే నాకు ఎంత హెల్త్ ఇష్యూ వచ్చిందంటే స్టార్ట్ అయ్యే రోజు, ముందు రోజు వరకు బాగానే ఉన్నా. గొంతు మొత్తం పోయింది, ఆల్మోస్ట్ బొంగురు పోయింది. అసలు ఏం తినలేకపోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మిస్ అయ్యాను ఫుడ్ నేను. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ నా వెయిటింగ్ దోశ కోసం. దోశ అని చెప్పాను, ఇంకా దోశ తెస్తా. ఇక్కడ చెప్తున్నాను చూడండి, నా గొంతు చాలా ఇబ్బంది పడుతుంది అని. ఇంకా దోశ తిన్న తర్వాత అక్కడి నుంచి బెంగళూరు స్టార్ట్ అయిపోయాము. అయితే హైవే కాబట్టి మాకు అంత స్ట్రెస్ అనిపించలే, అంటే జర్నీ కూడా చాలా బాగానే అనిపించింది. ఇక్కడ చూడండి విక్స్తో ఎంత బాధపడుతున్నానో మీకు చూపిస్తున్నా. ఈ ఎంటైర్ ట్రిప్లో ఈ సాంగ్ నేను ఎన్నిసార్లు విన్నా అంటే, కానీ ఒక్కసారి కూడా అర్థం కాలేదు. అది సాడ్ సాంగా హ్యాపీ సాంగా అస్సలు తెలియలేదు నాకైతే. సో మురళికి వర్కింగ్ డే ఆ రోజు, అందుకే తను కార్లోనే కాల్ అటెండ్ అవుతున్నారు. మేము ఇలా వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం. అంతసేపు కూర్చున్న తర్వాత ఇంకా మాకు కొంచెం లేచి తిరగాలి, బయటికి వెళ్ళాలి అనిపిస్తుంది కదా. అలా అనిపించిన ప్లేసే ఇది. ఇక్కడ కొంచెం కార్ స్టాప్ చేసుకొని బయటకు వచ్చి చూస్తున్నాం. ఒక 10 minutes ఇక్కడే ఉన్నాం మేము. అంటే అంతసేపు కూర్చున్నాం కాబట్టి ఇంకా 10 minutes అలా తిరిగి చూడాలి అని. వ్యూ చాలా బాగుంది ఆ రోజు. కొంచెం క్లౌడీగా ఉండే, వర్షం వస్తుంది అనుకున్నాము. కొంచెం వర్షం వచ్చింది, అంతలా అయితే వర్షం ఏం రాలేదు. అసలు మేము ఈ ట్రిప్ మొత్తంలో వర్షం రావాలి అని ఎంత కోరుకున్నామంటే, మీరే చూడండి ట్రిప్ మీకే అర్థమవుతుంది. ఇక ఆల్మోస్ట్ ఇంకా రీచ్ అయిపోయాం బెంగళూరుకి. మాకు హైవే కదా, కర్నూలు నుంచి బెంగళూరుకి వెళ్ళడానికి అంత స్ట్రెస్ అనిపించలేదు. బెంగళూరు నుంచి ఇక మళ్ళీ అక్కడ నుంచి ఇంకో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి మాకు వచ్చిన ఇరిటేషను, ఆ స్ట్రెస్, ఇంకా రకరకాల ఫీలింగ్. పైగా ఆఫ్టర్నూన్ ఏం తినలేదు. నాకు టైం టు టైం ఫుడ్ లేదు అంటే చాలా బాధేస్తుంది నాకు. సో టైంకి ఫుడ్ లేదు, ఇక్కడ నాగి తినాలి అన్న లేట్ అయిపోతుంది అని త్వరగా వచ్చేసామా. ఫ్రూట్స్ ఇంకా చకోడీలు ఆ చుట్టలు నేను తినలేను, నా గొంతు బాగాలేదు కాబట్టి. ఇక ఎలాగో అలా ఆ బెంగళూరు ట్రాఫిక్ని క్లియర్ చేసుకుంటూ మొత్తానికి ఇంటికైతే రీచ్ అయిపోయి హ్యాపీగా తినేసాము. ఇక ఈవినింగ్ అలా ఇలా పానీపూరి బండి కనిపించింది. అంటే అక్కడ బెంగళూరులో ఎలా ఉంటుందో పానీపూరి అని టేస్ట్ చేశాను. చాలా బాగుంది అని చెప్పలేను, కానీ ఓకేగా ఉంది. పానీ కన్నా పూరి కన్నా అందులో మనం మిక్చర్ అంటాం కదా, మిక్చర్ బూందీ అంటాం కదా, అవే ఎక్కువ వేశారు. ఇక పానీ కూడా అంత నచ్చలేదు నాకు. టేస్ట్ ఎలా ఉంటుందో జస్ట్ ట్రై చేశాను అంతే, బెంగళూరు కదా ఇంకెలా ఉంటుందో అని. ఇక తినేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ప్రశాంతంగా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం మేము. ఇంటికి వెళ్ళి మళ్ళీ కొంచెం ఏదైనా ఫుడ్ తీసుకొని ఇక పడుకోవాలి, త్వరగా పడుకోవాలి. ఎందుకు అంటే టుమారో నుంచి ఇంకా స్టార్ట్ అనమాట మా ట్రిప్. ఇంకా మాకు ఇది ఫస్ట్ డేనే. అక్కడ బెంగళూరులో ఉన్న వాళ్ళకి రేపు ఫస్ట్ డే అనమాట, ఈరోజైతే కాదు. ఇక ఇక్కడ బయట ప్లేస్, చెట్లు, దగ్గరికి ఇల్లు, ఆ రోడ్డు కూడా చాలా స్లైడ్గా ఉంది. కిడ్స్ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇక అయిపోయిందండి, ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోతో వచ్చేస్తాను. మరి బాయ్.